బీజేపీ నేను 4 నెలల నుంచి చెప్తున్నా ఈ పని మీకు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి భారీగా ఓట్ షిఫ్ట్ ఇంకా ఎక్కువ జరిగేది 14 సీట్లు గెలుచుకునే వాళ్ళు ఒకటి వాళ్ళకి నష్టం వచ్చింది ఇప్పుడు మోడీ వేవ్ లేకపోవడం దేశంలో యాంటీ మోడీ వేవ్ లేదు కానీ మోడీ వేవ్ కూడా లేదు మోడీ వేవ్ ఉండుంటే కాంగ్రెస్కి 7 సీట్లు కాదు 2-3 సీట్లకు మించి రాకపోయేది ఎందుకంటే మోడీ వేవ్ ఉన్నప్పుడు 2019 చూసాం రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ 3 స్టేట్లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి కానీ 3లో 65 లోక్సభ సీట్లు ఉంటే 60కి పైగా బీజేపీకి వచ్చాయి కర్ణాటకలో బీజేపీ అధికారానికి కోల్పోయి కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడేసింది కానీ 28 లోక్సభ సీట్లు ఉంటే 26 బీజేపీకి వచ్చాయి అందువల్ల మీకు తెలంగాణలో కూడా అదే జరిగేది మోడీ వేవ్ ఉంటే కానీ మోడీ వేవ్ లేదు యాంటీ మోడీ వేవ్ లేదు మోడీ వేవ్ అది మొదటి కారణం రెండవది బీఆర్ఎస్ కొన్ని చోట్ల కొంత ఓటింగ్ అయినా నిలుపుకుంది బీఆర్ఎస్ ఎక్కడెక్కడైతే ఓటింగ్ నిలుపుకుంటుందో అక్కడ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే ముక్కోణం పోటీ అవుతుంది మూడవది బీజేపీలోనే ఇన్ఫైటింగ్ బీజేపీలో 2 నాయకులు ఉంటే 3 గ్రూపులు ఉంటాయి సో అందువల్ల బీజేపీలో ఉన్న అంతర్గత కుమ్ములాటల వల్ల బీజేపీ బయటి వారు ఒక్క బండి సంజయ్ కిషన్ రెడ్డి మినహా మిగతా వాళ్ళంతా ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కొంతమంది అయితే స్పాట్ ఎంట్రీ సో మీకు ఇన్స్టాంట్ ఎంట్రీ కదా సో సీతారాం నాయక్ ఇన్స్టాంట్ ఎంట్రీ మీకు బీబీ పాటిల్ జహీరాబాద్ ఇన్స్టాంట్ ఎంట్రీ నగేష్ ఆదిలాబాద్ ఇన్స్టాంట్ ఎంట్రీ ఇలా చాలామంది ఇన్స్టాంట్ ఎంట్రీలో ఎంపీ క్యాండిడేట్లు అయ్యారు సో అందువల్ల ఆర్ఎస్ఎస్ క్యాడరు ఒరిజినల్ బీజేపీ క్యాడర్లో చాలా నిస్పృహ నిరాశలు ఉంటాయి ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల బీజేపీ దెబ్బతిన్నది లేకపోతే బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ కావడము పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఉండే సహజ అడ్వాంటేజు ఈ రెండు కలిసి వస్తే అసలు 13-14 సీట్లు బీజేపీ గెలుచుకోవాలి సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ నెగిటివ్ కూడా ఉన్నాయి కనుక ఆ మేరకు బీజేపీ కొంత తగ్గుతోంది తెలంగాణలో అంటే కేసీఆర్ అన్నది ఒక ఉద్యమ నాయకుడు ఒంటి చేత్తో ప్రాణాలకి తెగించి నేను రాష్ట్రాన్ని సాధించుకున్నాను అని చాలా సందర్భాల్లో మాట్లాడే పరిస్థితి చావుకి ఎదిరిగి నేను సాధించుకున్నాను రప్పించను అని ఒక సెంటిమెంట్ తోటి ఏర్పడిన ఇది ఒక్క ఎలక్షన్ పోయేసరికల్లా ఇంత నిరాశ నిస్పృహ లేదా కాడి వదిలేసే రాజకీయ నాయకుడా కేసీఆర్ గారు కేసీఆర్ వదిలేయలేదు కేసీఆర్ ఎక్కడ వదిలేశాడు కేసీఆర్ గట్టిగానే కొట్లాడాడు కేసీఆర్ వదిలేయలేదు బీఆర్ఎస్ ఓటర్లు వదిలేశారు బీఆర్ఎస్ కేసీఆర్ ఎక్కడ వదిలేశాడు కేసీఆర్ వదలలే కేటీఆర్ వదలలే హరీష్ రావు వదలలే బీఆర్ఎస్ నాయకులు ఎవరు వదలలే కేసీఆర్ ఖచ్చితంగా చాలా స్పిరిటెడ్ ఫైట్ ఇచ్చాడు దాంట్లో అనుమానమే లేదు చాలా ఇంటెలిజెంట్ ఫైట్ కూడా ఇచ్చాడు అంటే రైతు సమస్యలు తీసుకొని కొట్లాడాడు తెలంగాణ అస్తిత్వాన్ని ముందుకు తెచ్చాడు కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు ఇస్తున్నారన్నాడు ఎంత అల్లరి చేయాలనో ఎంత చేయాలో అంత చేశారు బట్ దట్ ఈస్ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ కేసీఆర్ నీవు ఒక జారుడు బండ పైన కూర్చున్న తర్వాత ఇక జారుతూనే ఉంటావు తప్ప వెనక్కు పైకి లేవవు సో అందువల్ల అది కావాలంటే స్లోగా జారుతావా తొందరగా జారుతావా అనేది సో అందువల్ల కేసీఆర్ ఫైట్ చేయలేదు అనడం పొరపాటు కేసీఆర్ చాలా స్పిరిటెడ్ ఫైట్ ఇచ్చాడు చాలా క్లెవర్ ఫైట్ ఇచ్చాడు చాలా గట్టి అభ్యర్థుల్ని పెట్టగలిగిన అవకాశం ఉన్న చోటల్లో గట్టి అభ్యర్థులను పెట్టే ప్రయత్నం చేశాడు కానీ అక్కడ ఉన్న పొలిటికల్ గ్రౌండ్ సిచ్యువేషన్ వేరు గ్రౌండ్ సిచ్యువేషన్లో బీఆర్ఎస్కు పార్లమెంట్ ఎన్నికలు ఎందుకు ఓటు వేయాలి అనే ప్రశ్నకు ఆన్సర్ లేదు ఓటర్ దగ్గర సో ఆ ఆన్సర్ లేకపోవడం